హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మిస్టర్ బిలో బి అంటే ఏంటో మీకు అందరికీ చెప్పాను. బి స్టాండ్స్ ఫర్ బి పాజిటివ్. పాజిటివ్నెస్ ని స్ప్రెడ్ చేయడాన్ని బి ఒక హాబీగా పెట్టుకున్నాడు. దానికి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ మొదలు పెట్టాడు. అందులో భాగమే నీతి కథలు. లాస్ట్ వీక్ ఒక నీతి కథతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడు మరో కథతో మీ ముందుకు వచ్చాను. స్వతహాగా మనందరం తెలుగు వాళ్ళం. సో తెలుగు ఇతిహాసానికి సంబంధించి బోల్డన్ని నీతి కథలు మన చరిత్రలో ఉండిపోయాయి. మనకు కొన్ని తెలుసు, మన నాన్నమ్మలు తాతయ్యలు తెలిసిన వాళ్ళు పుస్తకాలు వాళ్ళు వీళ్ళు చెప్పిన కథలు కొన్ని ఉన్నాయి. అలా చెప్పకుండా ఉన్నవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న కథలు బోల్డ్ ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనం తలుచుకుని నెమరు వేసుకునే ప్రోగ్రామే ఈ నీతి కథలు. ఇంకా లేట్ చేయను, ఈ వారం నీతి కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా పూర్వం భారతదేశాన్ని ఒక నీతివంతమైన రాజు పరిపాలిస్తున్నారు. ఆయన పరిపాలనలో ప్రజలందరూ సర్వ సుఖాలను అనుభవిస్తున్నారు, హాయిగా జీవితాల్ని గడిపేస్తున్నారు. ధర్మబద్ధంగా ఆయన సాగిస్తున్న పరిపాలనకు ప్రకృతి కూడా సహకారాన్ని అందిస్తుంది. సమయానికి వానలు పడుతున్నాయి, పంటలు బాగా పండుతున్నాయి. వ్యాపారులు నీతి నియమాలకు అనుగుణంగా న్యాయమైన వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ప్రతి చోట సుభిక్షతే, అందరూ హాయిగా ఉన్నారు. పోతే ఎంత సుభిక్షత ఉన్నప్పటికీ కొన్ని చోట్ల పొరపాట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. పొరపాట్లు ఉన్నప్పుడే నిజంగా నీతికి నియమానికి ఒక వాల్యూ వస్తుంది. అలాగే ఆ రాజ్యంలో కూడా కొందరున్నారు సమయానికి అన్ని అనుకూలంగా దొరుకుతున్నాయి కదా అని సోమరితనానికి అలవాటు పడ్డారు. ఇలాంటి సోమరులను గుర్తించిన పెద్దలు వాళ్ళలో మార్పు తీసుకురావడం కోసం కొన్ని ప్రయత్నాలు చేశారు. వాళ్ళలో చాలా మంది మారిపోయారు, కానీ కొందరు మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళు ఒక పట్టాన మారరు. అలాంటి వాళ్ళల్లో ది నెంబర్ 1 సోమరిపోతు అనిపించుకునే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన తండ్రి వజ్రాల వ్యాపారి, దిట్టంగా డబ్బులు సంపాదిస్తున్న డబ్బుని చక్కగా అనుభవిస్తూ హ్యాపీగా ఏ పని చేయకుండా తిని పడుకునే కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. అతని వాళ్ళకం చూసి తండ్రి చాలా బాధపడ్డాడు. ఇతన్ని మార్చడం కోసం రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఎంతో మందితో చెప్పించాడు, ఎన్నో మార్లు బుజ్జగించాడు, సతాయించాడు, చీదరించుకున్నాడు, రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఏ ప్రయత్నం కూడా అతని మీద ప్రభావాన్ని చూపించలేదు. అతను అలా సోమరపోతులాగానే ఉండిపోయాడు. ఇక లాభం లేదు అనుకుని కొడుకుని ఇంట్లోంచి బయటికి గంటేశాడు తండ్రి. బయటకు వచ్చేసినా బుద్ధి మారలేదు. సోమరపోతు కాబట్టి కాసేపు వెళ్ళి ఏదో చెట్టు నిండా కాసేపు పడుకున్నాడు. నిద్ర లేచిన తర్వాత ఆకలేసింది, ఎవరు అన్నం పెట్టలేదు. నాన్న దగ్గరికి వచ్చాడు. అమ్మా నాన్న బతిలాడి అన్నం పెట్టండి అన్నాడు. కానీ నాన్న కనికరించలేదు. కొడుకులో మార్పు రావాలి అని నిర్ణయించుకున్నాడు. కాబట్టి నువ్వు ఏదైనా పని చేసి కొంత డబ్బు సంపాదించుకుని వచ్చిన తర్వాతే నీకు ఇంట్లో అన్నం పెడతాం, లేకపోతే ఇంట్లోకి రావద్దు అని చెప్పేసి బయటికి పంపించేశాడు. అతని గురించి ఊర్లో అందరికీ తెలుసు కాబట్టి ఎవరూ కూడా అతన్ని ఆదరించే ప్రయత్నం చేయలేదు. నిరాశతో నిరుత్సాహంతో ఆ ఊరు వదిలిపెట్టి అడవులు దారి పట్టాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత బాగా ఆకలేసింది. అడవిలో ఏమన్నా దొరుకుతాయేమోనని చుట్టూ చూశాడు. చెట్టు మీద పళ్ళు ఉన్నాయి, కానీ మనవాడు సోమరి కదా, ఆ పళ్ళు ఎలా కోసుకోవాలో కూడా తెలియదు. చూస్తానున్నాడు. ఈలోపు దారిని పోయే ఒక దానయ్య ఇతని పరిస్థితి చూసి పాపం అని చెప్పేసి ఒక కాయ కోసి చెల్లాడు. మనోడు ఆ కాయ తిని మళ్ళీ అక్కడే కూర్చున్నాడు. ఆ దారంపట వచ్చే పోయే వాళ్ళని అడుగుతూ ఒక్కొక్క కాయ కోపించుకుని తింటూ ఆ చెట్టు కిందే అలా హాయిగా కాలం గడపడం మొదలు పెట్టాడు. మొదట ఒక వ్యక్తి పండు కోసి ఇచ్చాడు చూడండి. మళ్ళీ అతను దారంపట వెళ్తే ఇతని పరిస్థితి చూశాడు. ఏంది స్వామి, పని పాట లేదా, ఎప్పుడు ఈ చెట్టు కింద కూర్చుని ఉంటున్నావు, ఏదన్నా పని చేసుకోవచ్చు కదా అన్నాడు. పనే నాకు రాదు, నేను చేయలేను అని చెప్పి తన కథ మొత్తం చెప్పుకొచ్చాడు. అతని కథ విని ఆ దానయ్య ఇతనికి 4 మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ మనోడు వినే రకం కాదు కదా. ఎడ్డు అంటే తెడ్డు, తెడ్డు అంటే ఎడ్డు అంటాం మొదలు పెట్టాడు. మొత్తానికి ఆ దానయ్య అతని పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకుని ఇలా కాదు, ఇతని తిక్క మామూలుగా కుదరచకూడదు అని చెప్పేసి ఒక మాట చెప్పాడు. స్వామి, నువ్వు జీవితం మొత్తం ఏ ఇబ్బంది లేకుండా కూర్చుని తినేందుకు ఓ సంగతి ఉంది నా దగ్గర, కాస్త శ్రద్ధగా విను. ఇక్కడికి దగ్గరలో ఒక కొండ ఉంది. ఆ కొండ దగ్గరలో మహిమగల అమ్మోరు ఉన్నారు, కాళికామాత. ఆ అమ్మకి దండం పెట్టుకో. ఆ అమ్మ ప్రసన్నం అయిందనుకో, నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. నువ్వు ఇంకా కూర్చుని తింటమే పనిగా పెట్టుకోవచ్చు. అమ్మ చల్లని చూపు నీ మీద పడితే పో, ఆ పని చెయ్యి అని చెప్పాడు. ఇవనేదో సుఖంగా ఉందే, చేసి పారేస్తానని చెప్పి బయలుదేరి అక్కడికి వెళ్ళి అమ్మవారి గుడి పట్టుకుని అమ్మవారికి దండం పెట్టి కూర్చున్నాడు. చాలాసేపు అలాగే దండం పెట్టి కూర్చున్నాడు. ఎప్పటికీ అమ్మవారు ప్రసన్నం కావట్లే. మా ఎందుకు ప్రసన్నం కావట్లేదు అవ్వమ్మా అని అడిగాడు. ఆ తర్వాత చాలాసేపు అలాగే కూర్చుని ఉన్నాడు. ఎప్పటికీ అవట్లా. ఆ తర్వాత ఆ గుళ్ళోకి ఓ మునొచ్చాడు. దండం పెట్టుకుని వెళ్తూ, ఏనాయనా అలా కూర్చున్నావు అంటే, ఇలా దండం పెట్టుకుంటే అమ్మ ప్రసన్నం అవుతుంది అని చెప్పారండి అన్నాడు. ఇలా అయితే ప్రసన్నం కాదు, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యి అవుద్ది అని చెప్పి వెళ్ళిపోయాడు. మనోడు సోమరు కదా, ప్రదక్షిణాలు చేయడం కష్టమే. అయినా ఒక్కసారి చేస్తే అయిపోద్దిగా, అమ్మవారు ప్రసన్నం అయిపోతే మన కష్టాలన్నీ తీరిపోతాయిగా అని
ఒక రౌండ్ వేసాడు, అవల. రెండో రౌండ్ వేసాడు, అవల. అలా తిరుగుతా ఉన్నాడు. అలుపు వచ్చి పడిపోయాడు. ఆ తర్వాత ఇంకో పెద్ద ఆయన దారుగుండా వెళ్తా ఇతని పరిస్థితి చూసి కాసిన నీళ్ళిచ్చి అతని కథంతా తెలుసుకుని, ఇలా కాదు, అమ్మవారి కోసం హోమం చెయ్యి, అడివి పక్కనే ఉంది కదా, పుల్లలు ఎరుకురా, చిన్నగా హోమం మొదలు పెట్టు, అమ్మవారు తప్పకుండా ప్రసన్నం అవుతుంది అన్నారు. ముందు పుల్లల ఎరుకు రావటమా హోమమా అనుకున్నాడు. కానీ చిన్న పనేగా, చేసేస్తే తర్వాత జీవితం మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. కాసిన పుల్లలు ఎరుకొచ్చి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని హోమం మొదలు పెట్టాడు. కాసేపు అయింది, పుల్లలు కాలి బూడిదైపోయాయి. అమ్మవారు మాత్రం ప్రసన్నం కాల. మళ్ళీ వెళ్ళాడు, ఇంకాసిన పుల్లలు వేసుకొచ్చాడు, మళ్ళీ హోమం చేశాడు, అవి బూడిదైపోయినాయి. అయినా అమ్మవారు ప్రసన్నం కాల. కానీ కసి పెరిగింది, పంతం పెరిగింది. లేదు, ఎట్లాగైనా సరే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అని అడవిలోకి వెళ్ళటం, పుల్లలు ఎరుకు రావటం, హోమం చేయటం, అడవిలోకి వెళ్ళటం, పొలాలు ఎరుకు రావటం, హోమం చేయటం, బూడి చేయటం, పక్కన పోయటం, ఇలా జరుగుతూనే పోయింది. దాదాపు 1 సంవత్సరం పాటు అలా హోమం చేస్తూనే గడిపేశాడు. అయినా కూడా అమ్మవారు ప్రసన్నం కాల. మరోవైపు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకు ఒక ఆనవాయితీ ఉంది. అదేమిటి అంటే, ఆయన రాజ్యాన్ని పరిపాలించడమే కాదు, రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారా లేదా అని ఎప్పటికప్పుడు ఆయనే స్వయంగా మారు వేషాల్లో వచ్చి చూసుకుంటూ ఉంటాడనమాట. ఆ రాజు మహాధర్మవంతుడు. న్యాయం కోసం, ప్రజల కోసం, తనను నమ్ముకున్న ప్రజల కోసం ఏం చేయడానికైనా, ఎంత దూరం వెళ్ళటానికైనా సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు కూడా. అలాంటి ఆయన ఓ సందర్భంలో మారువేషంలో పర్యటిస్తున్నప్పుడు కాళికామాత ఆలయం దగ్గర అవస్థలు పడుతున్న ఈ సోమరిపోతు కంటపడ్డాడు. రాజు చూసే సమయానికి అతని పరిస్థితి ఎలా ఉంది అంటే, బక్కగా బాగా నీరస పడిపోయి ఉన్నాడు. అతను హోమం చేసిన బూడిద అమ్మవారి గుడి పక్కన ఒక కొండంత ఎత్తుగా పడుంది. అతని అవస్థ చూసి రాజు చెల్లించిపోయాడు. నా రాజ్యంలో ఒక పౌరుడు ఇంతలా కష్టపడడం ఏమిటి అని చెప్పి హృదయం ద్రవించి అతని దగ్గరికి వెళ్ళి, ఏమైంది నాయన అని అడిగితే, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం హోమం చేస్తున్నాను, అమ్మవారు ప్రసన్నం కావట్లేదు అని చెప్పాడు. దాంతో, నీ తరపున నేను అమ్మవారికి ప్రార్థనలు చేస్తాను, ఆవిడ ఎందుకు ప్రసన్నం కాదో, నీ పైన ఎందుకు దయ చూపదో నేను చూస్తాను అని చెప్పేసి ఆ రాజు పూజలో కూర్చుని అమ్మవారిని అనేక రకాలుగా పూజించడం మొదలు పెట్టాడు. ఆయన చేస్తున్న పూజా విధానానికి ఆ చుట్టుపక్కలంతా ఒక రకమైన భీకరమైన వాతావరణం ఏర్పడింది. పూజలో లీనమైపోయిన రాజు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. కానీ అమ్మ ప్రసన్నం కాలేదు. ఇక చివరికి చేసేది లేక ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డాడు. కత్తి తీసుకుని తల నరుక్కునే సాహసం చేశాడు. వెంటనే అమ్మ ప్రత్యక్షమైంది. ఆ రాజుకు మాత్రమే కనిపిస్తూ, ఎందుకు నాయనా ఇంత సాహసం చేశావు, అది ఆ మూర్ఖుడి కోసం. అప్పుడు ఆ రాజు, అదేంటమ్మా అలా అంటావు, నీ కోసం ఎంతలా తప్పించిపోతున్నాడో, ఎంతగా కష్టపడుతున్నాడో కనిపించడం లేదా అని అడిగితే, అమ్మ నాకు తెలియదా నాయన, ఎవరు ఎంత కష్టపడుతున్నారో, ఎలా కష్టపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నాడు అన్నది కాదు నాయన ముఖ్యం, ఎంత చిత్తశుద్ధితో ఆరాధిస్తున్నాడు అన్నదే ముఖ్యం. స్వార్థంతో ఎంత చేసినా ఏమి నాయనా ప్రయోజనం అని అమ్మ చెప్పగానే రాజుకు పరిస్థితి మొత్తం అర్థమైంది. అయినా సరే, నేను అతని కోసమే కదా అమ్మ నిన్ను ప్రార్థించింది, అతని కోరిక తీర్చు అన్నాడు. అప్పుడు అమ్మ, అతని కోరిక నేను కాదు నాయనా, నువ్వైనా తీర్చేయగలవు అని చెప్పడంతో రాజు అమ్మవారి అంతరంగాన్ని అర్థం చేసుకున్నాడు. అయినా అమ్మను ప్రసన్నం చేసుకున్నాడు కాబట్టి ఆ రాజుకు అమ్మవారు ఒక అద్భుతమైన ఖడ్గాన్ని బహుకరించింది. ఆ ఖడ్గంతో ఆయన దండెత్తితే ఆయనకి అపజయం అంటూ లేదు. ఆ ఖడ్గంతో ఆయన ఎన్నో విజయాలను అందుకున్నారు, ఎన్నో సమస్యలని పరిష్కరించారు. ఆ రాజు మరెవరో కాదు, విక్రమార్క మహారాజు. పట్టు వదలని విక్రమార్క మహారాజు. అమ్మవారి కటాక్షాన్ని సిద్ధించుకున్న విక్రమార్క మహారాజు ఆ సోమరిపోతుకి హితబోధ చేశారు. అమ్మవారిని పూజించడానికి ముందు, పూజిస్తున్నప్పుడు అతనిలో వచ్చిన మార్పు అతనికి అవగతమయ్యేట్టు వివరించి చెప్పారు. అతనిలో మార్పును తీసుకొచ్చారు. చక్కగా జీవితాన్ని కష్టపడుతూ గడపమని చెప్పేసి హితబోధ చేసి అతని తండ్రి దగ్గరికి పంపించి వేశారు. ఇది ఫ్రెండ్స్, మొత్తంగా అయితే ఈ కథ మనకి చెప్పేది ఒకటే, ఎంత విపరీతంగా, ఎంత హార్డ్ గా కష్టపడుతున్నాం అన్నది కాదు, ఎంత నమ్మకంతో, ఎంత నిజాయితీతో, ఎంత చిత్తశుద్ధితో కష్టపడుతున్నాం అన్నదే ముఖ్యం. ఇది ఇక్కడికి మరో నీతి కథతో మళ్ళీ కలుస్తాను. పోతే ఒక విషయం, నేను కొన్ని కథల్ని కలెక్ట్ చేస్తున్నాను. మీ వైపు నుంచి కూడా ఏమైనా మంచి కథలు ఉన్నాయి, అవి ఈ ప్లాట్ఫామ్ త్రూ అందరికీ అందాలి అని మీరు అనుకుంటే మాత్రం నాకు రాయండి. mrbestories@gmail.com ఈమెయిల్ కి. See you friends, be positive, పాజిటివ్ గా ఉండండి. పాజిటివ్నెస్ లో ఉన్న ఎనర్జీని ఫుల్ గా ఎంజాయ్ చేయండి. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.